బంగారు నగల కొనుగోళ్లపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. పన్ను మినహాయింపు ఇచ్చిన సొమ్ముతో పసిడి కొనుగోలు చేయవచ్చని తెలిపింది. వారసత్వంగా వచ్చిన బంగారం కానీ పన్ను మినహాయింపు ద్వారా వచ్చిన సొమ్ముతో కొన్న బంగారానికి కానీ ఎలాంటి పన్ను ఉండబోదని తెలిపింది. అలాగే తాళిబొట్టుపై ఎలాంటి పన్ను ఉండదని క్లారిటీ ఇచ్చింది. పెళ్లైన మహిళలు 500 గ్రాములు, అవివాహితలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాములు కలిగి ఉండేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపింది. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో వచ్చిన సొమ్ముతో బంగారానికి పన్ను ఉండదని తెలిపింది. బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో జరుగుతోన్న దుష్ప్రచారాన్ని ఆర్థిక శాఖ ఖండించింది. న్యాయబద్ధమైన బంగారంపై ఎలాంటి ఆదాయపు శాఖ చర్యలు ఉండబోవన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఈ విషయంలో మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బంగారంపై ఎలాంటి చర్యలు లేవని స్పష్టం చేశారు. కొంతమంది ప్రజలను భయపెట్టేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెంకయ్య విమర్శించారు. అదనపు పన్ను లేదా పెనాల్టీ విధించేంటి యొక్క ఎలాంటి చట్టము అని అంశము కూడా పేర్కొనలేదు. ఎవరైతే లెక్క చెప్పకుండా తాత్కాలికంగా ఈ ధనాన్ని మార్పిడి కార్యక్రమంలో బంగారం ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కానీ ఎవరైతే ఈ బంగారాన్ని మొదటి నుంచి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారో వాళ్ళకి ఎవరికి వర్తించదు అని చెప్పాడు. మినహాయింపు ఉంది కొంతవరకు బంగారానికి. దానిలోదైనా లేదంత ముందు మీరు ప్రకటించిన బంగారం మీకు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దానిదైనా లేదా మీకున్న ఇతర ఆదాయం అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ లేకపోతే ఇళ్లలో మీరు పొదుపు చేసుకున్న డబ్బుతో కొనుక్కున్న డబ్బు కానీ లేదా మీకు వారసత్వంగా లభించిన బంగారం అవుతుందో దానిపైన కొత్తగా ఎలాంటి పన్ను విధించలేదు, ఎలాంటి చర్య తీసుకోము అని చెప్పడం కూడా జరిగింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వంశీ గోల్డ్ అనలిస్ట్ మనతో పాటు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన స్పందన తెలియజేయడానికి. వంశీ గారు గుడ్ ఈవినింగ్. బంగారం కొనుగోళ్లపై ఆర్థిక శాఖ క్లారిటీ ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం ఇంట్లో దాచుకున్న డబ్బుతో కొనుక్కున్న బంగారానికి కానీ ఇంకా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఎలా అనిపిస్తోంది? యాక్చువల్లీ అది మొత్తం చూడలేదండి, అంటే చదవలేదు మొత్తం. బట్ థింగ్ ఏంటంటే నార్మల్ గా జెన్యున్ గా తీసుకునే నార్మల్ రీటైల్ లెవెల్లో తీసుకునే వాళ్ళకి వీళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చు. ఓన్లీ హోర్డింగ్ చేసే వాళ్ళకి, బ్లాక్ మనీ హోల్డ్ చేసే వాళ్ళకి లేదా బల్క్ లో ఏమైనా తీసుకునే వాళ్ళకి, ఇన్కమ్ చూపించే వాళ్ళకి వాళ్ళ కోసం ప్రాబ్లం ఉంటుంది తప్ప నార్మల్ గా తీసుకుని రెగ్యులర్ రీటైల్ లెవెల్లో తీసుకునే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు వాటి వల్ల. అంటే ఇంతవరకు కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్న బంగారానికి ఏం ప్రాబ్లం లేదంటారు? మోస్ట్లీ అది అంత ఇప్పుడు కొన్నిసార్లు మనకి చాలా మటుకు ఏంటంటే గోల్డ్ ఒక ఓవర్ జనరేషన్స్ అంటే మన తరాల నుంచి వస్తున్న గోల్డ్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ అన్నిటికీ కంపల్సరీ రిసీట్స్ ఇట్లాంటివి ఉండకపోవచ్చు చాలా మంది దగ్గర. సో దాని మీద పెద్దగా ఇబ్బంది చేస్తారని అనుకోవట్లేదు. అది మోస్ట్లీ రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న గోల్డ్ కి గనక రిసీట్స్ లేకుంటే ప్రూఫ్స్ లేకపోతే దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు తప్ప ఓవరాల్ గా గోల్డ్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ కానివ్వండి వీటిని ఓవరాల్ గా చూసుకొని దానికి మరీ తేడా ఉంటే అప్పుడేమైనా ఇన్వెస్టిగేట్ చేస్తారు తప్ప నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్ కానీ నార్మల్ హౌస్ హోల్డ్స్ కి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే అది గోల్డ్ మనకి ఓవర్ జనరేషన్స్ ఇట్లా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు దానివల్ల. అండ్ వంశీ గారు, లేడీస్ అయితే అంటే ఆడవాళ్ళు 500 గ్రాములు, అలాగే పెళ్లి కాని యువతలైతే కనుక 250 గ్రాములు, మేల్స్ మగవాళ్ళ దగ్గర 100 గ్రాములు ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పింది. దీనిపై ఏమనిపిస్తోంది?
అది ఎంతవరకు ఇంప్లిమెంటబుల్ అనేది చూడాలండి. 500 grams అంటే యాక్చువల్లీ నార్మల్ హౌస్ హోల్డ్స్ కి చాలా ఎక్కువే. ఎందుకంటే నార్మల్ రెగ్యులర్ హౌస్ హోల్డ్స్ లో 500 grams అంటే ½ kg గోల్డ్ ఒక్కళ్ళ దగ్గర అనేది చాలా రేర్ గా చూస్తుంటాం. మాక్సిమం మహా అంటే ఒక 30-40 తులాలు ఉండొచ్చు, అంటే 400 grams అప్రాక్సిమేట్లీ. సో 500 grams ఒక్కళ్ళ దగ్గర, ఎందుకంటే మొత్తం హౌస్ హోల్డ్ కాకుండా ఒక్క ఇండివిజువల్ దగ్గర అంటున్నారు కాబట్టి అది పెద్దగా ఇబ్బంది కావచ్చు. దానికంటే ఎక్కువ ఉన్నా కానీ ఫెటాల్ మనం చూపించగలిగితే, అంటే ఇన్కమ్ చూపించి లేదా ఇది మధ్య పాత జనరేషన్స్ చూపించగలిగితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అది మరీ ఎక్కువ అంటే లెట్స్ 1 kg కానీ 2 kg కానీ అట్లా ఎక్సెస్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. నార్మల్ గా అయితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జెన్ సెక్యూరిటీస్ లిమిటెడ్ డైరెక్టర్ గారు ఓం నమశివాయ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమశివాయ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్రస్తుతానికి ఎప్పటి నుంచో కొనుక్కుని పెట్టుకున్న బంగారం కానీ లేకపోతే వారసత్వంగా వచ్చినటువంటి బంగారాన్ని కానీ ఇంట్లో కలిగి ఉన్న పెద్ద ప్రాబ్లం లేదంటోంది ఆర్థిక శాఖ. ఇప్పుడే బంగారం కొనుగోళ్లపై ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఏమనిపిస్తోంది సార్? అవును, మేము గత 3 రోజులుగా ఇంటర్వ్యూస్ లో కూడా నేను చెప్తూ వస్తున్నానండి. ఇదే విషయాలు చెప్తున్నా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం 500 grams ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 100 grams వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తూ వస్తున్నాం గత 2-3 రోజులుగా మేము. సో అదే ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ అదే గైడ్ లైన్స్ తీసి మళ్ళీ మనకు అందరికి కూడా పబ్లిక్ గా చెప్పడం జరిగిందండి. సో కాబట్టి కామన్ మ్యాన్ కి దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. వారసత్వంగా వచ్చిన బంగారం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అది ఎందుకంటే ప్రూవ్ చేయగలుగుతాం మనం. ఎందుకంటే ఓల్డ్ ఆర్నమెంట్స్ మనం తెలిసిపోతుంది మనకి ఎట్లాగో చూడగానే. సో అది ప్రాబ్లం ఉండదండి. అయితే ఒకటి ఏంటంటే, ఒకవేళ బంగారం కొద్దిగా వారసత్వంగా ఎక్కువ బంగారం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఆడిటర్ ని కన్సల్ట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళు క్లియర్ గా వాళ్ళు చూపించుకుంటే సరిపోతుందండి. అసెట్స్ క్లియర్ గా చూపించుకోవాలి. చూపించుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఆడిటర్ తప్పకుండా హెల్ప్ చేస్తారండి. నా సామాన్య ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిడిల్ క్లాస్ లెవెల్లో కూడా ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే సుమారుగా 950 గ్రాములు అంటే సుమారు 1 కిలో వరకు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారంటే ఫ్యామిలీలో సుమారుగా 1 కిలో బంగారం అంటే చాలా తక్కువ ఫిగర్ ఏం కాదు, అది మంచి ఫిగరే. కాబట్టి ఏదో 1% పీపుల్ కో 2% పీపుల్ కో ఇది అప్లికబుల్ అవుతుంది. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేసినప్పుడే, వాళ్ళు ఈ బయటపడ్డప్పుడే ఇబ్బంది, కానీ అదర్వైజ్ ఏమి ఇబ్బంది ఉండదు. సో బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఏంటంటే బంగారం రూపంలో ఉన్నా, క్యాష్ రూపంలో ఉన్నా, బినామీ ఆస్తుల రూపంలో ఏ రకంగా ఉన్నా దాన్ని డిక్లేర్ చేసి రెగ్యులరైజ్ చేసి అవసరమైతే పన్ను కట్టాల్సి వస్తే కట్టి సుఖంగా నిద్రపోవడం మంచిది. ఎందుకంటే మోడీ మరి యజ్ఞం లాగా మొదలు పెట్టాడు, దీన్ని వదిలేట్టుగా లేడు. స్టెప్ బై స్టెప్ అన్ని టైటన్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం వాళ్ళపైన ఉంది. న్యాయంగా పన్ను కట్టాలి, సుఖంగా నిద్రపోవాలి. ఓకే, అంటే ఇంట్లో దాచుకున్న డబ్బుతో కొనుక్కున్న బంగారంపై ట్యాక్స్ ఉండదంటున్నారు. అలాగే అసలు ఎక్కువగా టోటల్గా చూస్తే ఎక్కువ ఎఫెక్ట్ పడేది ఏ స్థాయిలో వాళ్ళకంటారు? ఇప్పుడు మొన్న మనం విన్నాం కదండి, 40,000లో 45,000లో బంగారము కొన్నారు పాత నోట్లు ఇచ్చి అని. అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది తప్పించి నార్మల్ పీపుల్ కి కిలో బంగారం అనేది చాలా గుడ్ ఫిగర్ అండి. 29 లక్షల విలువ అండి. 29 లక్షల బంగారము ఎంతమంది దగ్గర ఉంటుంది? కొన్ని ఛానళ్లు మరి ఎందుకో బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు. ముగ్గు పుడక కొన్నా కానీ మీరు లెక్క చెప్పాలండి అని చెప్తున్నారు. అదేదో వేసిందే వేసి జనాన్ని భయపెట్టేయడం తప్ప ఇందులో ఏం లేదు. నిన్న నేను రెగ్యులర్ గా మనం ఇచ్చే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇది ఇట్లా భయభ్రాంతులు గురి చేయడం సరికాదని, మీడియా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని. ఇక ముక్కు పుడక ఉంటే ఎవరు లెక్కలు అడుగుతారంటే సంపాదన న్యాయంగా సంపాదించిన డబ్బులోకి వెళ్ళే కదా కొనుక్కుంటారు. సో ఏవి ప్రజలు ఎలాంటి భయానికి గురికోవాల్సిన అవసరం లేదండి. మీ సంపాదించిన డబ్బు లీగల్ మనీ, మీ లీగల్ మనీ అయితే హ్యాపీగా ఎంతైనా కొనుక్కోవచ్చు బంగారం. దేర్ ఇస్ నో ఇష్యూ. ఇది ఊరికే అపోహలు. ఓన్లీ నల్లధనం మార్చారు ఇప్పుడు, కాబట్టి మళ్ళీ ఇలాంటి చేంజెస్ తీసుకొచ్చారు. దాని మీద మళ్ళీ నిఘా పెడుతున్నారు బంగారం మీద కూడా. సో నల్లధనాన్ని రూపం మార్చారు, క్యాష్ నుండి బంగారంలోకి మార్చారనేది ఆల్ ఓవర్ ది కంట్రీ మరి వాళ్ళకి రిపోర్ట్స్ వెళ్ళుంటాయి కదా గవర్నమెంట్ కి. దాన్ని టైర్ చేయడానికి జ్యువెలర్స్ కూడా రేపు బిల్లులు లేకుండా అమ్ముతారు కాబట్టి బిల్లులు తీసుకొని కొంటే మంచిది అని ప్రజలకి దీని ద్వారా సంకేతం ఇచ్చారు గవర్నమెంట్. అంతకు మించి ఎలాంటి ఇబ్బంది లేదు. హ్యాపీగా ఎంతైనా కొనుక్కోవచ్చు. చెక్ ద్వారా పే చేయండి, హ్యాపీగా ట్యాక్స్ కట్టి బిల్లు తీసుకోండి, పక్కా బిల్లు తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూస్ టైంలో టేక్ ఏ స్మాల్ బ్రేక్.